యాక్చువల్గా ఈ డే కోసం లైక్ 1 వీక్ నుంచి వెయిట్ చేస్తున్నాం అందరం. సో మాకు యాక్సెంచర్లో ఇంటర్న్షిప్ చేస్తున్నాం మేము యాక్సెంచర్ కంపెనీలో. సో దానికోసం ఇవాళ మీటింగ్ ఉంది, హైదరాబాద్ బ్రాంచ్ అనమాట. సో దానికోసం మీటింగ్ ఉంది. సో వాళ్ళు లైక్ కొన్ని ఐటమ్స్ ఇస్తామన్నారు, లైక్ కంపెనీకి సంబంధించినవి. సో దానికోసం హైదరాబాద్ వెళ్తున్నాం ఇప్పుడు. అండ్ అలానే శిల్పారామంకి కూడా వెళ్దాం అని అనుకున్నాం. బికాజ్ యాక్సెంచర్కి ఇంకా శిల్పారామంకి జస్ట్ ఆ కంపెనీకి జస్ట్ 7 kilometers డిఫరెన్సే ఉంది. సో అక్కడ కూడా విజిట్ అవుదాం అనుకున్నాం. సో మీకు ఈ వ్లాగ్లో యాక్సెంచర్ కంపెనీ ఒక బ్రాంచ్ చూపిస్తా అండ్ ఇంకొకటి శిల్పారామం కూడా చూపిస్తా. సో మ్యాక్సిమం 1 వ్లాగ్లోనే అయ్యేటట్టు ట్రై చేస్తా. 1 వ్లాగ్లోనే అయిపోతుంది. సో ప్రస్తుతానికైతే వెళ్తున్నాం. ఎవరెవరు వెళ్తున్నామంటే నేను, మా మమ్మీ అండ్ మీకు అందరికీ తెలిసిన ఫెలో, ఫ్రస్ట్రేషన్ ఫెలో అండ్ సూర్య డ్రైవింగ్ అనమాట. సో అయితే వెళ్తున్నాం. సో ప్రస్తుతానికి ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. జస్ట్ ఒక ½ an hour అయింది అంతే. యాక్సెంచర్ కంపెనీకి వెళ్ళాక కలుస్తాం మళ్ళీ. బాయ్. ఫస్ట్ టోల్ కిట్. స్లాట్ వచ్చింది. సో శిల్పారామంకి వెళ్ళేసి బయట ఎక్కడైనా లంచ్ చేసి 3 వరకు యాక్సెంచర్కి వెళ్దాం అనుకున్నాం. ఫైనల్లీ మేము బ్రాంచ్కి అయితే వచ్చేసాం కంపెనీకి. సో ఇక్కడే అన్నమాట. సో ఫస్ట్ అయితే శిల్పారామం వెళ్దాం అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ టైం 11:30 అవుతుంది. సో మాకు 3 o'clock స్లాట్ అనమాట. సో మేము వెళ్ళేవాకి 12 అవుతుంది. 12 అయ్యే లోపలికి వెళ్ళి జస్ట్ 1 hour. 1కి అయిపోతే మళ్ళీ లంచ్ కష్టం అవుతుంది. వాళ్ళు ఆర్డర్ చేస్తేనే 1 hour. సో మేము షార్ప్ అట్లీస్ట్ 2:30 వరకన్నా మళ్ళీ ఆఫీస్కి రావాలి. సో అందుకు శిల్పారామం అయితే క్యాన్సిల్ చేసాం. వేరే అన్నయ్య వాళ్ళు ఇక్కడే స్టే చేస్తున్నారు. సో అక్కడికి అయితే వెళ్దాం అనుకున్నాం. ప్రస్తుతానికి అన్ని ప్లాన్స్ ఏమేమో అప్పటిదప్పుడే చేంజ్ అయిపోతున్నాయి. సో ప్రస్తుతానికి అయితే అక్కడికి వెళ్తున్నాం. సో ఆఫీస్ నుంచి ఇప్పుడు ఆ అపార్ట్మెంట్కి నియర్లీ 5-6 kilometers ఉంది. సో వెళ్దామని అంతే కదా అన్నట్టు అక్కడికి అనుకున్నాం. సో ఫైనల్లీ అపార్ట్మెంట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ పార్కింగ్ చాలా స్ట్రిక్ట్గా ఉంది గైస్. ఇక్కడ పార్క్ చేశాక అన్నయ్య పార్కింగ్ దొరకట్లే. ఇక్కడ లోపలికి పార్క్ చేయమంటున్నారు. ఉండే గంట సేపటికి లోపలికి పార్క్ చేయడం ఎందుకని అన్నయ్యనే రమ్మన్నాం కిందికి. సో అన్నయ్యనే వస్తా అన్నారు.
సో లంచ్ చేయడానికి అయితే వచ్చేసాం. సో ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి రాజభోజన్. ఆల్రెడీ అన్ని బ్లాగ్స్లో ఉన్నదేగా. రెస్టారెంట్ ఫుడ్ ఏమో కానీ యాంబియన్స్ మాత్రం చాలా బాగుంది. నాకు యాక్చువల్ యాంబియన్స్ ఇలానే ఇష్టం. ఇంకా నేను ఫుడ్ అరిటాకులో సర్వ్ చేస్తారనుకున్నా, బట్ దానికి స్పెషల్ ఛార్జెస్ అంట. యాంబియన్స్కి ఐడియా అయితే భలే వచ్చింది. లైక్ అన్ని ఐటమ్స్, ప్లేట్స్ నుంచి, బౌల్స్ నుంచి, డెకరేషన్ ఐటమ్స్ నుంచి అన్నీ, బౌళ్ళు కానీ మనం పురాతన కాలంలో వాడేటి గిన్నెలు, అన్ని ఇత్తడి సామాన్, అట్లా అన్నీ చాలా బాగున్నాయి. ఇది చూడండి, మనం ఇందులో నుంచి అప్పట్లో మ్యూజిక్ వచ్చేది, ఒక సీడీ పెట్టి దాని మీద ఇట్లా స్టిక్ లాంటిది పెడితే. చలా ఉంది. సారీ, రివ్యూ ఇవ్వరా? హలో సూర్య, మీరే రివ్యూ ప్లీజ్. ఏం తిన్నారు ఇవాళ లంచ్ ఏంటి? బాగుందా, నచ్చిందా? వాడు బిజీలో అన్నాడు, గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాడు. అది మమ్మీ గర్ల్ ఫ్రెండే కదా, కాదా? ఇంకా ఏంటా పేరు చెప్పుకుంటే వెజ్ బాగుందంట. వెజ్ పులావ్. వెజ్ పులావ్ అంటే కొంచెం రైస్ ముద్ద ముద్ద వచ్చింది గైస్. తిను. సోంపు తినడానికి అంత ఇబ్బంది పడుతున్నాడు గైస్. పులావ్ అంటే అట్లనే, అదే అన్నం కారం ఉప్పు టేస్ట్ వస్తుంది సరిగ్గా కలవరే. సో గాయస్, లంచ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఆఫీస్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. సో ఇక్కడ నుంచి మళ్ళీ 4 కిలోమీటర్స్ ఉంది ఆఫీస్కి. సో వెళ్తున్నాం. 2:32 వరకు అక్కడ ఉంటాం. లోపలికి వెళ్ళేస్తాం 1 hour ముందు ఉన్నట్టు. అక్కడ ఆడ వెయిటింగ్ హాల్లో కూర్చుంటాం. సో సెక్యూరిటీ దగ్గర చెక్కింగ్ అవన్నీ అవుతాయి కదా. సో అదన్నమాట. సో కార్డ్ తీస్తున్నారు. హైదరాబాద్ అంటేనే Guys, 5 అయింది guys. ఇంకా అయిపోలేదు. హలో గాయ్స్, సో ఫైనల్లీ అయితే ల్యాప్టాప్
ల్యాప్టాప్స్ ఇచ్చారనమాట. సో ల్యాప్టాప్ ఇంతసేపు పట్టింది అవన్నీ కాన్ఫిగరేషన్, సో అవన్నీ చేసేవారికి ఇంత టైం పట్టింది. 6 అవుతుంది. 3 hours. 3 o'clock స్టార్ట్ అయింది. 6 ఎంత టైం అవుతుందని 3 hours పట్టింది. సో వెళ్ళేటప్పుడు చిన్న రిఫ్రెష్మెంట్స్ స్నాక్స్ లాగా ఇచ్చారు. సో చూపిస్తాను మీకు. సో ఇదే అన్నమాట రిఫ్రెష్మెంట్ స్నాక్స్. సో ప్యాకింగ్ చాలా పెద్దగా ఉంది కానీ లోపల అంతేం లేదు. చడా. సో యాక్చువల్ ప్యాకింగ్ నచ్చింది నాకు లోపల స్నాక్స్ కంటే. ఇది పట్టుకో ఒకసారి అవతల. సో ఇప్పుడు ఈ బాక్స్లో వచ్చేసి ఇందులో లైక్ కప్ కేక్ ఇచ్చారు. అండ్ ఇందులో వచ్చేసి సో ఇందులో వచ్చేసి పఫ్ ఇచ్చేసారు. ఈ పఫ్కి సాస్ కూడా ఇచ్చారు గైస్. సో అన్నమాట. అండ్ ఒక ఆరెంజ్, లేస్, బనానా అండ్ జ్యూస్, అంతే రిఫ్రెష్మెంట్ స్నాక్. సో ఇప్పుడైతే ఇప్పుడే స్టార్ట్ అయినాం. సో ఇంకా ఇంటికి వెళ్ళడమే డైరెక్ట్. ఇక శిల్పారామం లేదు, ఏమీ లేదు. అసలు శిల్పారామం అవన్నీ వెళ్దాం అనుకున్నాం, బట్ టైం సరిపోట్లేదు. 6 అయింది, 9 అవుతుంది. ఇప్పుడు శిల్పారామంకి వెళ్తే యాక్చువల్లీ శిల్పారామం 8కే క్లోజ్. సో అందుకు నెక్స్ట్ టైం చూద్దాం మళ్ళీ వచ్చినప్పుడు అని అనుకున్నాం. సో అదన్నమాట ఈ వ్లాగ్ వచ్చేసి నా ఫస్ట్ డే యాక్సెంచర్ ఆఫీస్లో. సో ఫర్ మోర్ వ్లాగ్స్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జర్నీ విత్ హాసిని. బాయ్ బాయ్.